యాకోబు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి కొడుకు? ఎవరి కొడుకు? ఇస్సాకు కొడుకు. ఇస్సాకు ఎవరి కొడుకు? అబ్రహాము కొడుకు. హల్లెలూయా. బైబిల్ చదువుతున్న చెల్లె దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. అయితే ఈ యొక్క ఇస్సాకు కొడుకు యాకోబు. మరి యాకోబు చరిత్ర కలిగినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అన్నదమ్ములు అయితే కడుపులోనే వాళ్ళు తన్నుకుంటారు. ఇలా కౌల పిల్లలు ఉన్నారా ఇక్కడ? ఒకసారి పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? హల్లెలూయా. చెల్లె చేయలేదు ఇద్దరు పిల్లలట. హల్లెలూయా. అయితే ఇద్దరు ఏం చేశారంటే రాహేలు కడుపులో వాళ్ళు పుట్టారు. పుట్టినప్పుడు ఈ యాకోబు అనే వ్యక్తి మోసగాడు అని చాలా మంది అంటారు. కాదు, యాకోబు మోసగాడు కాదు, కష్టపోతూ. హల్లెలూయా. యాకోబు ఎవరిని మోసం చేయలేదు. బైబిల్ శ్రేష్టంగా చెప్తుంది. చాలా మంది సేవకులు తప్పు బోధ బోధిస్తున్నారు. యాకోబు ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయలేదు. నేను బైబిల్ ఆధారాలతో సదాగా చూపెడతా. హల్లెలూయా. యాకోబు ఏం చేసిందంటే నేను ముందు పుట్టాలని పోరాటంతో అన్న యోసేపు బొట్టిమనేలు కాలు బొట్టిమనేలు పట్టుకొని అతడు పుట్టాలంటే అతనితో పాటుగా పుట్టాడు. తప్పేముంది? నేను కష్టపడాలనే మనస్తత్వం కడుపులోనే ఉంది ఆయనకు. తర్వాత పుట్టినాక ఇద్దరు కొండబోడుకు పోయి పనిచేశారు. ఎవరు? యాకోబు ఏశావు కొండబోడుకు పోయి కొండ చీపిరి పనిచేశారు. మీ భాషలోనే చెప్తా వాక్యం. అయితే ఏమైందంటే ఇద్దరు పోయి పొలంలోకి పోయి వచ్చి ఇంటి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఈ యాకోబు ఏం చేస్తాడో తెలుసా? భోజనం తింటాడే ఏశావు అంటే ఒరే తమ్ముడు పెద్ద కూర అయ్యారా అని అడుగుతాడు. అరే నేను ఊరెత్తా గానీ నీ జ్యేష్ఠవారా? ఎవరు ఈ సంఘానికి పెద్దవారు? సంఘానికి పెద్దవాడు ఇక్కడ అన్న ప్రకాష్ అన్న సంఘ పెద్ద. అయితే ఈ సంఘ పెద్ద ఏం చేసిందంటే ఆ పక్కన ఉన్న తమ్ముడిని కూర అడిగిండు. అరే నీ సంఘ పెద్దతనం నాకు ఇచ్చినట్టు కూర ఎత్తారా అని చెప్పిండు. ఏం చేసిండు? సంఘ పెద్దతనం ఏదైనా కడుపు నిండాలని ప్రకాష్ అన్న ఇచ్చేసిండు. ఇచ్చేస్తే అతడు ఉపవాసం ఉండి కూర అతనికి పెట్టాడు. హల్లెలూయా. అంతా అన్న ఏం చేసిందంటే తమ్ముడిని కూర అడిగిండు. కూర అడిగితే మాంసం కూర కూడా కాదు, అది ఉత్త చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ అంటే తెలుసా? చిక్కుడుకాయ తీగలు ఉంటుంది. ఆయన చిక్కుడుకాయ కూరకు ఆశపడి ఈయన ఏం చేసిందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. యాకోబు మోసం ఎక్కడ చేసిండు? ఉపవాసం ఉండి అతని కడుపు నింపి జ్యేష్ఠత్వం తీసుకుండు. మోసం ఎట్లయితే మోసం? అది మోసం కాదు కదా. అలాగా ఉన్నప్పుడు ఏమైందంటే మరి చూసినట్టయితే ఇస్సాకు మరి వృద్ధాపమంలో మాంసము కావాలని ఆయన ఏం చేస్తాడంటే మరి మంచంలో పడి నాకు అడవికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి పెట్టమని కుమారులను అడుగుతాడు. కుమారులను అడిగితే తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఒక మేకను తీసుకొని కోసి మాంసమును వండుతుంది. ఈ యోసేపు ఏం చేస్తాడంటే నల్ల రోమములు కలిగిన వాడు. ఈయన అడవికి వేటకెళ్తాడు. వెళితే ఈయనకు వండి పెట్టినాక ఆయన కళ్ళు ఇస్సాకి ఏమైతే మందగిల్లుతాయి. ముసలివాడైతే వృద్ధాపమందు అతనికి కళ్ళు మసుకలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడంటే తల్లి ఇద్దరి మీద ఉన్న ప్రేమతోటి మరి ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కూరను తిని ఏం చేస్తాడు? యాకోబును ఆశీర్వదించను. ఇలా చేతులు పెట్టి నా తండ్రి అబ్రహాముకు కలిగిన దీవెనలు వారసత్వం అంతా నీకు వచ్చునుగాక అని ఇలాగ దీవిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడు, మరి యాకోబు తండ్రిని మోసం చేసిండా? యోసేపును చెయ్యలేదు, అసలే చేయలేదు. ఇక్కడ తల్లి తనకున్న ప్రేమను బట్టి అని మోసగాడు ఎట్లయితాడు? కాదు కదా. హల్లెలూయా. అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నదే అన్న. అమ్ముకున్నాడు, అమ్ముకోలేదా? చిక్కుడుకాయ ప్రభు. మరి అమ్ముకున్నప్పుడు ఇక్కడ చూడు తల్లి ఇక్కడ సహాయం చేసింది, అక్కడ అన్న సహాయం చేస్తాడు. అలాగే ఉన్నప్పుడు యోసేపుకు కోపం వచ్చేది, తమ్ముడిని చంపాలని తెలుస్తాడు. తమ్ముడిని చంపాలనిచ్చినప్పుడు తమ్ముడు ఏం చేస్తాడంటే అక్కడ నుంచి అరణ్య ప్రాంతంలో నుంచి ఇక్కడ ఈ గొందివాడ నుంచి ఎక్కడికి దాన్ని మారేడుమిల్లికి పారిపోతున్నాడు. పారిపోతుండగా అడవిలో ఏమైందంటే యాకోబు పొద్దుగూకినది. పొద్దుగూకగానే ఏం చేస్తాడంటే ఒక రాయి, ఇప్పుడు ఈ యొక్క బాటిల్ ఒక రాయి అనుకోండి, ఇక్కడ ఏం చేస్తాడు? ఇలాగ ముఖాల్లోంచి ఇలాగ పెట్టుకొని ఏం చేస్తాడంటే విడవబడిన రాయి, మూల రాయి అని రాయి దగ్గర ముఖాల్లోంచి ఏడ్చుతూ ప్రార్థన చేస్తే దేవదూతలు ఎక్కుతూ దిగుతూ
దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు ఈ యాకోబు ఎక్కడికి వెళ్ళిందంటే తన మామ లాబా దగ్గరికి వెళ్ళిండు. ఒక అన్యుని దగ్గరికి వెళితే చూడండి, ఇతని యొక్క మంచితనమును చూసి, ఇతని ప్రేమను చూసి, ఎవరయ్యా అంటే చెల్లె కొడుకే, ఈ లాభాన్ని మేనమామే. అయితే ఏం చేస్తాడు తెలుసా, ఆ అమ్మాయిని చేసుకుందామని అక్కడికి పోతే ఆయన ఒక అన్య అమ్మాయిని చేసుకునేదానికి ఆశపడిపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మామ ఏం చేసినాడే 7 సంవత్సరాలు బానిస పని చేయించాడు. 7 సంవత్సరాలు బానిస పని చేయించినాక మరి ఇద్దరికి ఇస్తానన్నది చిన్న బిడ్డను. అయితే ఇక్కడ మామ ఏం చేస్తాడు తెలుసా, ఒక అర్ధరాత్రి చిన్న బిడ్డని విడిచిపెట్టి పెద్ద బిడ్డని పెళ్లి చేస్తాడు. అయినా యాకోబుకు ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుసా, అతన్ని దినాలన్నీ మర్చిపోయే రీతిగా చేసింది. ఎలా చేసిందంటే, ఆయన ఒక ప్రేమ పిచ్చిలో ఉండి వాళ్ళ ఇంటి దగ్గర పేడ ఎత్తాడు. పేడ అంటారు ఇక్కడ, పెండ ఎత్తాడు, గొర్రెల కాసిండు, దుడ్డి నూకిండు, బట్టలు వెండిండు, సేవలన్నీ చేశాడు అమ్మాయి కోసం. హల్లెలూయా. రాత్రులు అప్పటికి 7 సంవత్సరాలు అయింది. తర్వాత మామను అడుగుతాడు, మామ ఏంటి నా పరిస్థితి ఏంది అని అడిగితే, నువ్వు మరలా 7 సంవత్సరాలు పొరుగు చేస్తే నీకు నేను పిల్లనిస్తాను అంటే, మరలా 7 సంవత్సరాలు చేస్తాడు. 7 14 సంవత్సరాల జీతగాడైపోయాడు. అప్పుడు 2 భార్యలైనాక 2 భార్యలకు పిల్లలు పుడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. 2 భార్యలకు పిల్లలు పుట్టినాక చేసినాక, మామ మరి నా పరిస్థితి ఏంది అంటే, పొడలు గల్లై పుడితే తెల్లై పుట్టినట్టయితే నీయే గొర్రెలు అని చెప్తాడు. ఆయన ప్రార్థన చేస్తే అన్ని తెల్లయ్య పుడతాయి, గొర్రెలన్నీ తెల్లయ్య పుడితే ఏం చేస్తాడు తెలుసా, ఈయన జీతాన్ని తెలుసా ఎన్నిసార్లు అంటే, ఒక సంవత్సరానికి 2 సార్లు, అట్లా 14 సంవత్సరాలు మరి చూసినట్టయితే జీతమును దింపేశాడు. హల్లెలూయా. వీడు ఇలాగనైనా పోవాలని సేవలో ఉంటున్న నీవు ఒక పట్టుదల, ఒక కసితో ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉంటున్న నీవు యాకోబు లెక్క నిద్రలో పోని రాత్రులు నీకున్నట్టయితే కష్టపడే మనస్తత్వము కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యాకోబు ఏం చేస్తాడో తెలుసా, 14 సంవత్సరాలైనాక మామను నిలదీసి అడుగుతాడు. నిలదీసి అడిగినప్పుడు ఏం చేస్తాడో తెలుసా, మామ అంటాడు కదా, నువ్వు మరలా ఎర్రై పుట్టినట్టయితే నీకు ఇస్తాను అని చెప్తే, మరలా ప్రార్థన చేస్తే ఎర్రై పుడతాయి. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అప్పటికి ఈయన వయసు వచ్చేసరికి అక్కడికి 20 సంవత్సరాలు మామ దగ్గర నిద్రలో పోని రాత్రులు. ఎందుకంటే ఒక్క గొర్రె తోడేలు వింటే ఈయన జీతం దిగిపోతుంది, ఒక గొర్రె పిల్ల చచ్చిపోతే ఈయన జీతం దిగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక పాలేరు పెట్టుకుంటే ఏదైనా నష్టం జరిగితే ఆయన కూలి చేయకుండా ఊరుకోడు కదా. అట్లా యాకోబు జీవితము 20 సంవత్సరాలు మామ చేతిలో బానిసై నిద్ర లేని రాత్రులు, ఎప్పుడు ఈ అమ్మాయి మాట్లాడుతుందో అని రాత్రి అంతా కనిపెట్టుకునేవాడు. పొద్దంతా గొర్రెలు కాసేది. అట్లా నిద్ర లేని రాత్రులు యాకోబు 20 సంవత్సరాలు గడిపినాక ఈ యాకోబును అంటాడు కదా, లాభం అంటాడు కదా, యాకోబు నిన్ను బట్టే నీ దేవుడు నన్ను దీవించిండు. హల్లెలూయా. 20 సంవత్సరాలు యాకోబు కనిపెట్టాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కనిపెడుతున్నావు ఈ ప్రాంతంలో? హల్లెలూయా. 20 సంవత్సరాలు యాకోబు కనిపెట్టినప్పుడు అంటాడు కదా, ఈ గొర్రెలు, ఈ మందలు, ఈ పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, నాకు ఇదంతా ఒకప్పుడు లేదయ్యా, నిన్ను బట్టి నేను ఆశీర్వదించబడ్డాను. నీ దేవుడైన యెహోవా గొప్పవాడు. ఒక అన్య దేశంలో ఒక అన్య మనిషి దగ్గర దేవుని గణపరచాడు. మనం ఏం చేయాలో తెలుసా, మన దేవుని మహిమ పరచాలి. యాకోబుకున్న ప్రత్యేకత ఇది. హల్లెలూయా. యాకోబు ఎవరిని మోసం చేయలే. మోసం చేసినోడు ఏదంటే, తల్లిని మోసం చేసిందా, అన్నని మోసం చేసిందా, మామను మోసం చేసిందా, భార్యల కోసం కష్టపడ్డాడు, జ్యేష్ఠత్వం కోసం ఉపవాసం ఉన్నాడు, తల్లి అతనికి ఉన్న ప్రేమను బట్టి అన్నీ అమ్ముకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. చిన్న కొడుకుని తల్లి పెట్టింది. మోసగాడు ఎట్లయితాడు యాకోబు? కాడు, మోసగాడు కాదు, కష్టపోదు. కష్టపడేవానికి ఫలితం ఉంటది. హల్లెలూయా. చెల్లె ఏమన్నది, డిగ్రీ చదివిందని చెప్పింది. ఎవరయ్యా అంటే ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరంటే అబ్రహాము. అంటే చదివిన ప్రతిఫలము ఆ బిడ్డలో ఉంది. హల్లెలూయా. చెప్పగలిగింది. హల్లెలూయా. ఇంకొక వ్యక్తి, నిద్రపోని వ్యక్తి, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం నుంచి 1 నుంచి 2 వరకు.
నిద్ర పట్టకపోయినందున రాజుకు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిత్తను తెరేసు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహస్వేరోసును సంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడిన అని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదు. దేవుని బిడ్డలారా, ఎస్తేరు అనగా ఈమె మొర్దెకై దగ్గర పెరిగిన బిడ్డ. మొర్దెకై ఒక ప్రార్థన పరుడు, ఎస్తేరు ఒక అనాథ. అనాథకి తెలుసు కదా, తల్లి తండ్రి లేని బిడ్డను ఈ మొర్దెకై అనే ఒక వ్యక్తి ఏం చేసిందంటే ఈ బిడ్డను చేర్చుకొని చాది పెద్ద చేసి భోజనం పెట్టి బట్టలు ఇచ్చి ఎన్ని దేవుని భక్తిలో యూదులు, వీళ్ళంతా యూదులు అయితే పెంచినప్పుడు మరి చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్కన ఇప్పుడు మన అల్లూరు సీతారాం జిల్లా ఉంది కదా, అక్కడ ఏమైందంటే ఒక అన్య రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తాడంటే దేశం మీద ఉంటున్న అందమైన అమ్మాయిలందరూ తీసుకొని వస్తే ఎవరైతే బాగుంటారో వారిని పెళ్లి చేసుకుంటారు. రాజు ఆజ్ఞ వస్తుంది. ఆజ్ఞ వచ్చినప్పుడు ఏమైతుందంటే మరి అన్ని ఊళ్ళలో నుంచి అమ్మాయిలందరినీ తోలుకొని వెళ్తున్నారు. ఈ యొక్క ఎస్తేరుని ఏం చేస్తాడు తెలుసా, ఈ యొక్క మొర్దెకై మరి ఆయన ఒక మంచి అయితే ఆ గంప కింద దాస్తాడు ఎస్తేరుని. దాసినప్పుడు వాళ్ళందరూ ఈ పట్టణంలో ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ఉన్నదని మేము విన్నామని ఈ మొర్దెకై ఇంటికి వచ్చి ఎస్తేరుని చూసి ఆ గుళ్ళ కింద నుంచి తీసుకొని గంప కింద నుంచి తీసుకొని పక్కనే రాజనగర కోట దగ్గర ఈ ఎస్తేరుని చూసి రాజు పెళ్లి చేసుకుంటాడు. ఒక అన్య రాజు పెళ్లి చేసుకుంటాడు ఎస్తేరు, క్రైస్తవ బిడ్డను. అయితే ఇక్కడ చూడండి ప్రేమైన రాత్రులు ఉన్నాయి. అంటే ఈ ఎస్తేరు బహువేదన పడుతుంది. ఎందుకయ్యా అంటే ఈ ఎస్తేరు చూసినట్టయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కింద పని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది దాసులు, దాసురాలు, పని వాళ్ళు, జీతగాళ్ళు, గుర్రాలు, రథాలు, మరి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇంకా అనేక మంది రాజు కింద పని చేస్తున్నాడు. ఇవో రాణితోటి రాజు మాట్లాడడం లేదు, గుసగుసలు ఇలా చెప్పుకుంటున్నారు. మన ఇళ్ళలో చూడండి, మన ఎవరైనా భర్తలు భార్యల మధ్యలో గొడవ వచ్చిందని దాని ఇంట్లో గొడవ వచ్చిందని అనుకుంటారా, అనుకోరా? ఆడోళ్ళ మాటలు సూర్యులకు ఉంటాయి, చెప్పుకుంటారు, అలా ఉంటాయి. ప్రియమైన దేవుని కదా, ఈ ఎస్తేరు గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటున్నాం. ఎస్తేరు ఏడుస్తుంది. ఈ యొక్క రాజు దగ్గర ఈ యొక్క ఎస్తేరు మధ్యలో ఈ యూదులను చంపేందుకు ఏం చేస్తారంటే ఒక నామా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే ఈ రాజు మత్తులో, తెల్లకళ్ళు మత్తులో వెళ్ళిపోతాడు. రాజు బానిస అయిపోతాడు, తాగుడు బానిస అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క నామా అనే ఒక వ్యక్తి, ఆమాన్ అనే ఒక వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా, చట్టాన్నంతా తన గుప్పిట్లోకి తీసుకొని సంతకం పెట్టించుకొని యూదులందరినీ చంపేయాలని చూసినప్పుడు, చట్టం తీసుకొచ్చినప్పుడు ఈ మొర్దెకై ఏం చేస్తాడో తెలుసా, బట్టలు ఇలా చింపేసుకుంటాడు. ఇలా చింపేసుకొని రాజకోట దగ్గరకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా మోకాళ్ళు వంచి దేవుని సన్నిధానంలో అంగలాస్తాడు. అంగలార్చినప్పుడు మరి అనేక మంది పని వాళ్ళు వచ్చి ఏది అని అడిగినప్పుడు మరి యూదులందరినీ, క్రైస్తవులందరినీ చంపివేస్తానికి మరి ఆమాను ఏం చేస్తాడంటే మా మీద కుట్రబంది రాజు దగ్గర నుంచి లేఖ తీస్తాడు. ఈ రాజు దేనికి బానిస అయ్యిండు? తాగుడుకు బానిస అయిపోయాడు. తాగిన వానికి ఏమి అర్థం కాదు. హల్లెలూయా. మత్తు ఏం చేస్తుంటే పాపంలో పడివేస్తుంది, రోగంలో పడివేస్తుంది, దరిద్రంలోకి తీసుకెళ్తుంది. మత్తు ఏం చేస్తుందంటే మన పిల్లలు అభివృద్ధిలోకి రానియదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమును గ్రహించాలి. ఇక్కడ ఆయన ఎప్పుడైతే ఏడుస్తాడో అప్పుడు ఎస్తేరు చూసి పనికత్తులను పిలుస్తుంది. అతనికి ఏం కావాలి అన్నప్పుడు ఇట్లా చట్టం ఇట్లా తిరగపరిచారు అని ఆమె దృష్టికి రాగానే ఎస్తేరు మరి అక్కడ ఉన్న పనికత్తులను పిలిచి 3 రోజుల దిన ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. 3 రోజుల దిన ప్రార్థన చేస్తుంది. ఎస్తేరుకు నిద్ర లేదు. ఇక
ఇక్కడ చూసినట్టయితే మొర్దెకైకు నిద్ర లేదు, 3 సంవత్సరాలు నిద్రలు లేని రాత్రులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రాజు మనసు తిరగబడతాది. ఎవడైతే వీరి మీద రాజదండం కుట్ర పొందుతాడో ఆ వ్యక్తే ఉరేసుకొని చచ్చిపెట్టేట్టుగా రాజు ఆజ్ఞయిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? రాజ్యాన్ని కాపాడింది. హల్లెలూయా. ఇక్కడ చెడు తలంపులతోటి మీ మీద దాడి చేస్తున్న వ్యక్తులు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఈ కొండబోడులో మిమ్మల్ని అక్రమంగా తింటున్న వాళ్ళు యేసు నామములో బ్రేక్ అవును గాక. రావాల్సిన దీవెనలు యేసు నామములో వచ్చును గాక. మీకు రావాల్సిన దీవెనలు ఎస్తేరు లాంటి ప్రార్థన మీరు చేతులు గాక. బట్టలు చింపుకొని కన్నీరు కార్చే ప్రార్థన మీరు లేతురు గాక. నిధులు లేని రాత్రులు ఉన్నాయి. మీకు కూడా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మీకు దగ్గరికి రాకుండా మీ పేరు చెప్పుకొని బ్రతికేవారు యేసు నామములో బ్రేక్ అయిపోతున్నారు. అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. గదిలో దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. మేము ప్రార్థన చేస్తుండగానే నువ్వు ఆ దురాత్మ దైవజన్ మీదకి పోయి ఇతన్ని నడి రోడ్డు మీద పడేసింది. హల్లెలూయా. అంటే ప్రార్థన పనులను రానియకుండా చేస్తుంది. ప్రార్థన అవసరం. ప్రార్థన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి దీవెనలు ఉంటాయి. హల్లెలూయా. అబ్రహాము చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, చూపెట్టిన దేశానికి వెళ్ళి ఎంత కష్టపడ్డాడు, ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపాడు. బాగా గమనించండి. చూడండి, అబ్రహాము అబద్ధం ఆడిందని కొంతమంది అంటారు, కానీ అబద్ధం అబ్రహాం భార్యను చెల్లెనని చెప్పి అబద్ధం ఆడతాడు రాజు దగ్గర. ఆమె అబద్ధం ఆడలేదు. అంటే దేవుడు చూపెట్టిన దేశానికి వెళ్ళమని చెప్తే అక్కడ ఒక రాజు, అన్యరాజు ఏం చేస్తారంటే అబ్రహాము భార్య బహు సౌందర్యవంతురాలు, బీటు పాలు లేదు, అక్కడ కనుబొమ్మలు ఇట్లా చేసి దాన్ని అంటే అబ్రి అంటారా సబ్రి అంటారా ఏమంటారు శివ? ఐబ్రోస్. అయితే అవన్నీ ఏం లేవు, లిప్టిక్లు కూడా లేవు, ఎయ్యి లేవు, కానీ బహు సౌందర్యవంతురాలు. ఆమె తెలుసా 90 సంవత్సరాల వయసు వచ్చినా గానీ ఒక్క మంచి యవనస్తురాల అమ్మాయి లాగా నడిచేదట. అంత బ్యూటిఫుల్. ఏమంటారు ఇంగ్లీష్ లో నాకు రాదు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నా అంటే అబ్రహాము కూడా నిద్రలో రాత్రులు ఉన్నాయి. మీకు చెప్తా మంచిగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక అన్య రాజు ఏం చేస్తాడంటే అబ్రహాము భార్య మీద మోసపడతాడు. మోసపడినప్పుడు ఏం చేస్తాడంటే ఆమెను తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు, తన రాజకోటలో భవనంలో బంధించుకుంటాడు. బంధించుకున్నప్పుడు ఏ అబ్రహామా రా, ఈమె ఏమి కావాలి అని అడిగినప్పుడు ఈమె మా చెల్లెలు అంటాడు. ఎందుకు అంటాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆయన ప్రాణాన్ని కాపాడుతూ ఆయన తక్షణమే పోతాడు. ఒక రాజు దగ్గరికి ఒక అమ్మాయి ఊహించాలంటే మనలాగా పిచ్చి పిచ్చి అని ఉండదు. మంచి స్థానాలు పోసి మంచి అన్ని చేసి అలంకరించి తన కోట నగరంలో తీసుకొని వస్తేనే వాళ్ళు ముట్టుకుంటారు. వారి యొక్క సిద్ధాంతం అది. అయితే ఈ శారదను తీసుకెళ్ళి మరి చూసి ఆమెను అన్ని అలంకరించుకోవాలని మరి రాజు ఒక కోరికతో తీసుకెళ్ళి నగర కోటలో. అది అబ్రహాము వెళ్ళి అరణ్యంలో కూర్చొని మన కొండల మధ్యలో లెక్కనే కూర్చొని అబ్రహాము వెలిగెత్తి దేవుని ప్రార్థన చేస్తుండగా మరి అబ్రహాము ప్రార్థన విని రాజును దర్శించగానే ఆ రాజు బలహీనుడై మంచాలపై గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇంకా శారద తయారై రానే రాలేదు రాజు దగ్గరికి. కొట్టుకున్నప్పుడు తెల్లవారి మస్క చీకటి, ఓ అబ్రహామా, ఈమె నీ చెల్లెలని ఎందుకు అబద్ధం చెప్తేవే? నీ దేవుడు నన్ను దర్శించిండు. నీ గాడులకు, నీ ఒంటెలకు, నీ గొర్రెలకు, నీ పనివారికి నీకు భోజనం పెడతా. తక్షణమే నా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళు. ఇంకో నీ భార్యకు నేను నా ఒక దాసిరాలైన ఆగర్ను పంపిస్తున్నాను. ఇంకా నీ భార్యకి చేస్తానికి పని చేస్తాను అంటే అబ్రహాము కూడా నిద్రలో అబ్రహాము తక్కువ మందిని మేపాడా? తక్కువ మందిని సాధిందా? మామూలు విషయం కాదు. అబ్రహాము గురించి వివరించాలంటే ఒక రోజంతా పడతాది. హల్లెలూయా. మంచి నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరము కలలు కనెను. అందుని గూర్చి ఆయన మనసు కలతపడక ఆయనకు నిద్ర పట్టుకున్నెను. కాగా రాజు తాను కనిన కల
చాలు మీరు చూసుకోండి తర్వాత. మరి చూస్తే నెబుకద్నెజరుకు అన్య రాజుకు కూడా నిద్ర పట్టలేదు. అమ్మా నిద్రపోక తల్లి, మా అమ్మ మంచిది, నన్ను చూడండి తల్లి. అయితే నెబుకద్నెజరుకు నిద్ర పట్టకపోతే ఏం చేసిందంటే భూమి మీద ఉంటున్న శాస్త్రవేత్తలను, పండితులను, మాంత్రికులను, విద్యావంతులను, దేవతల పూజ చేసే వాళ్ళందరినీ పిలిపించి నాకు నిద్ర పట్టడం లేదు, నేను ఒక కలగన్నాను, నాకు కల భావం చెప్పడానికి ఎవరున్నారు అని ఎంకులాడితే ఏ ఒక్కని వల్ల కాలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరి వల్ల అయిందయ్యా అంటే ఎవరి వల్ల అయింది? దానియేలు వల్ల అయింది. దానియేలు ఎంతమంది పరిపాలన మధ్యలో నిలబడ్డాడయ్యా చెప్పండి. బడిలో 3 రాజులకు జ్ఞానం అందించాడు. హల్లెలూయా. దానియేలు గారు నెబుకద్నెజరు నువ్వు గడ్డి మేస్తావని చెప్తే గడ్డి కూడా మేసాడు. హల్లెలూయా. అంతేందుకు దానియేలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే శిరస్సులో పడేశారు. హల్లెలూయా. మీరు కూడా ఇలాంటి ప్రసంగాలు చేస్తే మరి అక్కడ చూస్తే దాన్ని ఏమంటారు, మారేడు చెల్లి కూడా దాటిస్తారో దాటియో అనిపిస్తాను ఒకసారి. మాకు వార్నింగ్లు వస్తున్నాయి పై నుంచి. హల్లెలూయా. మాకు దేవుడు పిలిచాడు, మేము వచ్చాము. హల్లెలూయా. దేవుని కొరకు స్టెప్పును అదే ప్రాణాన్ని పోగొట్టుకునే దానికి కూడా సిద్ధం ఈ సీమోను. హల్లెలూయా. ఇక్కడ ఏలియాలు, యెహోషువలు, దానియేలు ఇక్కడ లేవాలి అని మా ఆశ. హల్లెలూయా. చూస్తే నాకు భలే ఆనందం అనిపిస్తుంది. అన్నను వీళ్ళందరిని చూస్తే, ఈ పెద్దయ్యను చూస్తే వీళ్ళంతా ప్రార్థన పరులు. హల్లెలూయా. లేకుండా ఇజ్రాయేలు ప్రజలను దేవుడు పోషించినట్టుగా వీళ్ళందరినీ దేవుడు మన్నానిచ్చి పోషిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి దానియేలునే చూసినట్టయితే గొప్ప వ్యక్తి. మరి రాజు ఆజ్ఞ ఏమొస్తుందో తెలుసా? ఓ దానియేలు, ఒక్క రాజుకు మాత్రమే మొక్కాలి, వేరే దేవునికి మొక్కొద్దు అన్నప్పుడు ఈ దానియేలు ఏం చెప్తాడు తెలుసా? యెరూషలేము వైపు కిటికీలు తీసి ఇలాగా 40 రోజులు నిద్రలు లేకుండా ప్రార్థన చేస్తాడు. 40 రోజులు దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలు డిక్లేర్ ఇట్లా దొరకబడతారు. పట్టుకపోయి ఆయన ఏం చేస్తారు తెలుసా? సింహాల గుహలో పడేసినప్పుడు దానియేలు మొగసిరి గలవాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దావీదు గురించి విన్నారు. దావీదు సింహాల నుంచి ఇచ్చాడు. సంసోను మహాబలవంతుడు. మరి చూస్తే 300 నక్కలను దొరకబట్టి కూడా ఆయన ఫిలిప్పి పంటలను నాశనం చేశాడు. ఇంకా అనేక మందిని యుద్ధంలో చంపివేశాడు సంసోను, బలవంతుడు. కానీ ఈ దానియేలు కంటే, ఈ యొక్క చూసినట్టు దావీదు కంటే, ఈ సంసోను కంటే దానియేలు గొప్పవాడు. ఎందుకయ్యా అంటే సింహాలతో ప్రార్థన చేయించిండు. హల్లెలూయా. చూడండి, చంపినోడు గొప్ప, ప్రార్థన చేయించినోడు గొప్ప. సింహాలు ప్రార్థన చేస్తే ఎంతమంది తెలుసా? ఈ యొక్క దానియేలు తింటే మనిషికి ఒక పీసు రాదు. కానీ ఆ ఒక్క రాత్రి ఉపవాసం ఉండి దానియేలుతో పాటుగా సింహాలు ప్రార్థన చేస్తే ఏం చేసిండు? నెబుకద్నెజరు అక్కడ రాజుకు నిద్ర పట్టక అన్నాన్ని నైట్ తినలేదు, నీళ్లు తాగలేదు. ఓ దగ్గరికి వచ్చి, ఓ జీవము కలిగిన దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడని నాకు తెలుసు. దగ్గర ఉండి ఎప్పుడైతే ఈ యొక్క దానియేలు పిలుస్తాడో, నేను షేమాబు రాజు శిరకాలము జీవించునుగాక. దానియేలు ఒక స్వరం వినబడుతుంది. సింహాలు ప్రార్థన చేస్తున్నాయి మకాల మీద. ఎప్పుడైతే ఈ యొక్క దానియేలు మీద కుట్ర పొందారో వారిని రాజు తీసుకొచ్చి సింహాల గుహలో 100 మందిని అక్కడ పడేశాడు. సింహాలు మనిషికొక్కని గుంజుకపోయి తిన్నాయి. హల్లెలూయా. ఒక్క రోజు ప్రార్థన చేస్తే దేవుని దీవెనలు మీకు వస్తాయి. నిద్ర పట్టక ప్రార్థన చేసిన దైవజనుల గురించి చెప్పాను. హల్లెలూయా. ఇంకా చూసినట్టయితే యోసేపు కూడా ఉన్నాడు. నిద్రలు పడి రాత్రులు అన్నదమ్ములు కోతిలో పడేశారు. ఇంకా చూసినట్టయితే ఐగుప్తు దేశానికి అమ్మేస్తే ఫరో ఇంట్లో బానిసగా ఉన్నాడు, శిరస్సాలలో పడ్డాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సంఖ్యలలో ఉండి, ఈ కష్టాలలో ఉండి దేవుణ్ణి స్తుతించాడు. మరి ఎందుకు యోసేపు ఇంత చక్కగా చెప్పాడయ్యా అంటే, నిద్రలో పోకుండా ఎన్నో రాత్రులు ప్రార్థన చేశారు. హల్లెలూయా. సొంత అన్నదమ్ములే ఓర్చుకొని అగ్ని వేశారు.
అవమానపరిచారు. మిమ్మల్ని కూడా ఓర్చుకోలేక మిమ్మల్ని కూడా మీరు దీవించబడ్డాలి, ఆశీర్వదించబడ్డాలి, మిమ్మల్ని కూడా కుళ్ళుకున్నట్టయితే, మీ మీద కూడా కుట్రలు పొందినట్టయితే మీరు ప్రార్థన చేయండి. మాంత్రిక శక్తులని యేసు నామములో కాలిపోవును గాక. దురాత్మ శక్తులని కాలిపోవును గాక. దేవుని బిడ్డలారా, అలాగనే అతడు విడిపించబడ్డాడు, ఒకడు ఉరి తీయబడ్డాడు. యోసేపు మరి కలలు చెప్పినప్పుడు ఎంతో మంది బాగుపడ్డారు, కానీ యోసేపు మాత్రం సరసాల్లో ఉండి ఏడుస్తున్నాడు. కానీ ఆయన ప్రార్థన మానుకున్నాడా? దేవుని మీద సనుక్కున్నాడా? చిన్నగా ఉండగానే రాజు అవుతావని కలగన్నాడు. తండ్రి యాకోబు కూడా ఏవురా యోసేపు నీకు నమస్కారాలు ఇద్దామారా? సూర్య చంద్రుడు నక్షత్రాలు చుక్కలు చుక్కలు అన్నదమ్ములు, సూర్యుడు నాయన, చంద్రుడు తల్లి నీకు సాగిలో పడాలా? మరి 12 పంచకట్టలు నీకు సాగిలో పడితే నువ్వు ఒక్క నిలబడతావా? తండ్రి కూడా అన్నాడు యాకోబు. అర్థమవుతుందా? అలాగా అవమానపరిచినప్పుడు ఆయనకి ఎక్కడ కూడా కురిగిపోలేదు. ఇతనికి కలలో యోసేపు వస్తున్నాడు అని గోతులో పడేసినా కురిగిపోలేదు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చెయ్యని నేరానికి యోసేపు బట్టలు ఎన్నిసార్లు ఇప్పుకున్నాడు తెలుసా ఎవరికన్నా? యోసేపు బట్టలు ఎన్నిసార్లు ఇప్పుకున్నాడు? 3 సార్లు. ఎన్నిసార్లు ఇప్పుకున్నారు నాన్న? చెప్పినట్టయితే నేను అంటే వేరే రకంగా 50 రూపాయలు బోనస్ ఇస్తాను మీకు. అంటే డబ్బుతో మిమ్మల్ని కోరడం కాదు, మీరు ఆసక్తితో బైబిల్ చదువుతారు. ఎవరు చెప్పినా కొసాగర మా శివ చెప్పినా ఆయనకే. యోసేపు బట్టలు ఎన్నిసార్లు గుంజుకున్నాడు? తొందరగా నేను 5 లెక్క పెట్టారు చెప్పాలి. 1 2 3 4 5. నేనే చెప్తున్నా, నేనే తీసుకుంటాను. హల్లెలూయా. ఇది నా సొంతం, నేను ఇప్పుడు కష్టపడ్డా కాబట్టి చెప్తున్నా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2 సార్లు. ఒకసారి అన్నలకు రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు ఏం చేశారంటే నిలువుట అంగి యాకోబు ఇష్టపడి కుట్టించిన అంగి వేసుకొని అన్నదమ్ములకు సర్ది పట్టుకొని వస్తుండగా ఏం చేస్తారంటే ఈ కలలో యోసేపును చంపివేయాలని ఏం చేస్తారో తెలుసా? గోతులో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మివేస్తున్నప్పుడు ఈ అంగిని మొత్తం గుంజేసుకొని చింపేసుకొని గొర్రెను కోసి గొర్రెనెత్తులో ముంచి ఇగో నీ కుమారుడు చనిపోయాడు అని యాకోబుకు మరి చూపెడతాడు. హల్లెలూయా. మళ్ళా రెండోసారి ఎప్పుడంటే రాజు ఒక భార్య అతన్ని ముట్టుకున్నప్పుడు అంగిని ఇట్లా పట్టుకోగానే యోసేపు ఉరికినప్పుడు ఈ అంగిని చినిగిపోయింది ఆ చేతులు. 2 సార్లు. హల్లెలూయా. అవసరంగా 50 రూపాయలు పోగొట్టుకున్నారు. 2 సార్లు అంటే అయ్యగారు 3 సార్లు అందుకనే ఇయ్యలే, లేదు అయ్యగారికి ఇష్టం లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడి 2 సార్లు అంగి పోయింది. ఆయనను బానిస అన్నాడు. ఆయన చెయ్యని నేరాన్ని గోతులో పడ్డాడు, చెయ్యని నేరాన్ని సెరసాల్లో పడ్డాడు, ఒక బానిస అన్నారు. ఇలాగ అన్న వ్యక్తి నిద్రను లేకుండా గడిపి దేవుని స్తుతించినప్పుడు ఏమైందో తెలుసా? రాజు కలగంటాడు, కలను మర్చిపోతాడు. రాజు కలవరముతోటి నిద్రలు పట్టక ఏడుస్తాడు. ఏడ్చినాడు. భూమి మీద ఉంటున్న మొత్తం శాస్త్రవేత్తలను కానీ, పండితులను కానీ, మంత్రికులను కానీ, విద్యావంతులు కానీ, జ్ఞానవంతులు కానీ, ఇంజనీర్లను కానీ అందరికి పిలిపిస్తే రాజు ఏమంటాడు తెలుసా? ఇలా కూర్చుంటాడు. రేయ్, రాజ్యంలో ఏమి కావాలన్నా మీకు ఇస్తాను. నేను కలగన్నాను, మర్చిపోయాను. కళ చెప్పాలి, కళ బాగా. ఎవరైనా ఏమంటుంది తెలుసా? అమ్మాయి రాదు, తింగడురా, మెంటురా, వీడు కళ చెప్తే కళ బాగా అని చెప్తా, కానీ వీడు కళ చెప్పడు, కళ చెప్పు, కళ బాగా అని చెప్పంటాడు. ఏంద్రా వీడికి పిచ్చి పట్టిందా అని ఇలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇలాంటి తమ్ములు అందరూ అనుకుంటున్నారు. అలా నేను కూడా అనుకున్నాను అనుకోండి ఒక మాట. మరి మమ్మల్ని అంటే అలా మీరు అనుకుంటారు కదా. అయితే అనుకున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఈయన రాజు దగ్గర పనివాడు, అంటే యేసయ్య పనివాడు ఇతడు. హల్లెలూయా. అప్పుడు ఆ రాజు దగ్గర ఒక పనివాడు ఉండే. అయ్యా, మేము ఎవరమో తెలియక మమ్మల్ని సెరసాల్లో పడేస్తే, సెరసాల్లో మేము ఉన్నప్పుడు అసలు దొంగ ఎవరో బయటపడ్డారు. అయ్యా కలగంటే అతను ఉరిదీయబడ్డాడు, నేను విడిపించబడ్డాను. అప్పుడు ఒక యోసేపు అనే ఒక వ్యక్తి
ఆయన కలను కలభావం చెప్పి నన్ను విడుదల చేశాడు, నీ రాజు దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. అతడు ఒక్కడైతే కలభావం చెప్పగలుగుతాడు. దేవుని బిడ్డలారా, యోసేపుకి అప్పటికి ఎంటికలు ఇక్కడికి వచ్చేసాయి, గడ్డం ఇక్కడికి పెరిగేసింది. చూస్తే పందులు కూడా అతని దగ్గరికి పోవు, అంత దుర్వాసన కొడుతుంది. అలాగైపోయాడు చెరసాలలో. కానీ హృదయం దేవునికి ఇష్టకరంగా ఉంది. నువ్వు మంచిగా లేకున్నా, మంచి బట్టలు ఉన్నా లేకున్నా, నువ్వు పేదరికంలో ఉన్నా, అప్పు బాధలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా, తమ్ముడా చెల్లి, నీ హృదయంలో దేవునికి స్థానం ఇవ్వండి. ఈ హృదయం దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ పరిస్థితిని బట్టి నీ బట్టలు ఉండవచ్చు, నీ పరిస్థితిని బట్టి నీ అందం ఉండవచ్చు, కానీ అందాంతో పని లేదు. దేవునికి హృదయమే ఆలయము. చెప్పబోతున్నాను, సత్యమైన వాక్యం చెప్పబోతున్నాను, ఇప్పుడు వినండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆగు. ఒక విషయం ఏంటో తెలుసా? అక్కడ యోసేపు మరి చూసినట్టయితే ఇతన్ని పిలిచి మరి ఏం చేస్తాడంటే గడ్డం తీయించి అన్ని చేసి మరి ఆయన రాజకోట దగ్గరికి తీసుకున్నప్పుడు యోసేపు తీసుకొని రాగానే ఆయన మంచి ఉంగరం పెడతారు. ఎందుకంటే రాజు దగ్గరికి వచ్చేటానికి మరి ఉండాలి కదా, ఉంగరం ఉండాలి, ఆ శివప్రసాద్ లాంటి కోట్ ఉండాలి, ప్యాంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే రాజకోట దగ్గరికి మరి రాణిస్తారు. తీసుకొని రాగానే, రాజా నువ్వు కలగన్నావు ఏ విధంగా కలబాగం అంటే చెప్తాడు కదా యోసేపుగా. ఏం చెప్తాడు తెలుసా? రాజా 7 బలిసిన ఆవులు నీటి యొద్ద నుంచి వస్తుండగా 7 బక్క ఆవులు మింగేస్తాయి, పుట్టిగల ఎనులను మరి వేరే ఎనులు మింగేస్తాయి. నువ్వు కల ఇది కన్నావు అంటే దీని భావం ఏందని చెప్తే 7 సంవత్సరాలు వర్షమై విస్తారమైన పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. హల్లెలూయా. అంతా ఎలా జరిగింది అంటే ప్రార్థన. ఆమేన్. మీకు ఇప్పుడు అర్థమైందా? మీకు మొదటి నుంచి ఏ ప్రసంగం చెప్పినా మీకు చివరిలోనే అర్థమవుతుంది. నాకు తెలుసు అయ్యగారు ఎటు తీసుకెళ్తాడు కానీ చివరికి వచ్చాడు ప్రార్థనే. హల్లెలూయా. ప్రార్థన వల్ల ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యం జరిగింది. అయ్యా నా వల్ల కాదయ్యా యోసేపు గారు, నా వల్ల కాదయ్యా, ఈ రాజ్య సింహాసనం మీద నువ్వే కూర్చొని, నువ్వే గుమ్ములు కట్టించి, నువ్వే పంటలు పండించి, నువ్వే చెయ్యాలి. ఏం చేసిండు? ఈ చెరసాల్లో పడ్డ యోసేపు, గోతిలో పడ్డ యోసేపు, బానిస అని పిలిచిన యోసేపు రాజు అయిపోయాడు. ఇలా కూర్చున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పతనం చూడండి. మీరు ఎప్పటికీ బానిసలాగా ఉంటారా? చెల్లె ఒక రాణి కావాలి, ఎస్తేర్ రాణి. ఆమేన్. ఈ ప్రజలను విడిపించడానికి నీలాంటి వాళ్ళు లేవాలి, నీలాంటి వాళ్ళు లేవాలి, నీలాంటి వాళ్ళు లేవాలి, తమ్మి లాంటి వాళ్ళు లేవాలి, ఆ తమ్ముడు లేవాలి, అలాంటి అన్న ప్రోత్సాహం ఉండాలి, ఇలాంటి పెద్దల దీవెనలు ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గుమ్ములు కట్టించి పంటలు పండించి మరి గోధుమలు, సత్తలు, గొర్రెలు అన్ని పండించినాక కరువు తన దేశంలో వస్తే తన అన్నులు, తన తండ్రి వాళ్ళందరూ వచ్చి ఈయనకు నమస్కారాలు చెల్లించి ఈయన దగ్గరనే బ్రతకాలి. ఇదొక్క ప్రసంగం అయితే వచ్చేది. హల్లెలూయా. అప్పుడు ఏమంటాడు తెలుసా? యాకోబు వచ్చి ఈయన యోసేపు ఫలించే కొమ్మ, యూదుల యుద్ధనే అభివృద్ధి, గోడల మీదకి తన రెల్లలో ఎక్కును. ఎప్పుడన్నాడు? బాగా సీట్లు వచ్చింది ఈ సంవత్సరం, జబర బాగా వచ్చింది అంటారు. మరి వాళ్ళు పనిచేసింది వాళ్ళని చూస్తారా అన్న? చూస్తారా? ఇప్పుడు అన్నున్నాడు, మరి బాగా కష్టపడి చేసి 1 లక్ష రూపాయలు పండితే ఆయనకి 1 లక్ష రూపాయలు వచ్చినాయి అనుకుంటారు. మరి ఆయన అంత కష్టపడి వాళ్ళని చూస్తారా? యోసేపు కష్టపడ్డాడు కాబట్టి రాజు అయిపోయిండు. హల్లెలూయా. లేని రాత్రులు గడిపిండు. హల్లెలూయా. మీరు కష్టపడండి. ఇప్పుడు ఆ చెల్లె చదువుకున్నది కాబట్టి చదువు విలువ తెలుసు. హల్లెలూయా. చదువుకున్నాడు కాబట్టి జాబ్ చేయగలుగుతున్నాడు. అవునా కదా? ఇంకొక మాట